ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్ళాం, రాజధాని క్వాంటమ్ కోస్తాంధ్రకి తీసుకొచ్చాం, ఏకంగా ఫైటర్ జెట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ఈరోజు రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మనది గొడ్డలి, మనది గూగుల్, వాళ్ళది గొడ్డలి. మంది ఫైటర్ జెట్, వాళ్ళది ఫ్యాక్షన్. మంది కియా, వాళ్ళది కిడ్నాప్. మంది క్రెడిబిలిటీ, వాళ్ళది క్రిమినాలిటీ. మంది డెవలప్మెంట్, వాళ్ళది డిస్ట్రక్షన్. మంది బుల్లెట్ అవుతే వాళ్ళది బూతులు. మనం మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తే ఏకంగా తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గంటేసిన చరిత్ర ఆ గొడ్డలి పార్టీది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ ఆయన పేరులో జీ చూసి జెన్జీ అనుకుంటున్నాడు. జగన్ పేరులో ఉన్న జీ గొడ్డలి, అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని ఈరోజు పేరు పెడతాం జరిగింది. జగన్కి సిసిడి జబ్బు ఉందండి. సిసిడి అంటే ఏంటో తెలుసా? క్రెడిట్ చోరీ జబ్బు, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు, ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్లో టీచర్లు జగన్ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 9 మంది కార్మికులు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 12 గంటల లోపల ఏకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కార్మికులు కలిసాం, చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్ని చేస్తున్నా అక్కడికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేసి ఇచ్చే 2 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలే ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు పులివెందల శాసన సభ్యుడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా భారతదేశ వైపు అందరు చూస్తున్నారంటే దానికి కారణం మన నమో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మొన్నే రష్యాకి వెళ్ళా, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సమర్థవంతమైన నాయకత్వం భారతదేశానికి ఎలా వచ్చింది, పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశానికి ఎలా వచ్చిందంటే కేవలం ఒక్క వ్యక్తి, అది మన నమో వల్లనే వచ్చిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లనే మనం విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. అమరావతి పోలవరానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఎప్పుడో రావాల్సిన ఏకంగా విశాఖ రైల్వే జోన్ని కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాదు ఫైటర్ జెట్ ఆమ్కా ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రాయలసీమగా మార్చిన ఘనత ఎన్డీఏది. 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు మిషన్ రాయలసీమకి మనం శ్రీకారం చుడుతున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది సీమకి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది సీమకి, ఏసీ తయారు చేసే కెరియర్ వచ్చింది మన సీమకి. అంతేకాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది మన సీమకి. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్ రాయలసీమ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం. కుటుంబం అన్నప్పుడు చిన్న సమస్యలు రావచ్చు. మనందరం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ బాధ్యత ఇక్కడున్న నాయకులందరిపైన ఉంది. కూటమి ధర్మాన్ని అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి. అహంకారం మనకు వద్దు.